ఇతనే శంభు. నీ గురించి వినగానే నీతో మాట్లాడాలనిపించింది, అందుకే రమ్మని చెప్పాను. అవును, నువ్వు ఒక్కసారి కమిట్ అయితే అది సాధించే వరకు వదిలిపెట్టమని విన్నాను. నా స్టైల్ కూడా అంతే. నువ్విక నుంచి నాకు నమ్మిన బంటులా ఉండాలి. ఉంటాను. మంచి నిర్ణయం తీసుకున్నావు. రా. అనుకోకుండా తీసుకునే నిర్ణయాలే మనల్ని ఎప్పుడూ నిలబెడతాయి. ఈ క్షణం నుంచి మీ కష్టాలు సమస్యలన్నీ తీరిపోయినట్టే. ప్రవీణ్, ఇతనికి కావలసిన అన్ని ఏర్పాట్లు చేయాల్సిన బాధ్యత నీది. అర్థమైందనుకుంటాను. రోజు వర్జం చూడొద్దు, వెంటనే పని ముగిసిపోవాలి. హా. వెళ్ళు. మావయ్య, వాణ్ణి మీరు విషనాగుల కూరల్ని నేను పీకగలను. అదేరా నా స్టైల్. అంతే. ఓకే ఓకే ఓకే. ఇలాంటివన్నీ మిలిటరీ మ్యాన్ కి ఆఫ్టర్ ఆల్ రా. నా గుండె బలం చూసి ఎదుటివాడు తోక ముడుచుకొని పారిపోతాడు రా. అది గుండు కాదురా, అదో పెద్ద కొండరా. ఏడ్చాలే పోరా. మనలో మనం గొడవలు పడ్డం కాదురా, అదెందు చూసావా అపర్ణ, దాన్ని ఏదో ఒకటి చేయాలి. దాన్ని ఏం చేయాలంటే దాన్ని ఇలా వంగోబెట్టి రెండు కాళ్ళకి దూడక నాళ్ళేసి నాశనం చేసావు కదరా, ఇంకేదో చెప్తావు అనుకున్నాను. ఏయ్. ఏయ్. నన్నేం చేయాలని అంటున్నారు? రేపు కాలేజ్కి వస్తారు కదా, అక్కడ చూసుకుందాం. శంభు ఏం చేస్తున్నాడు? నేను వాడిని చూడాలి. రేయ్, నిన్ను చూడడానికి అపర్ణ వచ్చింది. ఈ విషయం నీతో ఎలా చెప్పాలో నాకు తెలియట్లేదు. ఇది చెప్పేంత చనువు నాకుందో లేదో తెలీదు. నువ్వేమంటున్నావు అపర్ణ? కొన్ని రోజులుగా నిన్ను చూడాలి, నీతో మాట్లాడాలి అనిపిస్తుంది. నీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. ఒకప్పుడు పిరికివాడిలా ఉండే నువ్వు ఇప్పుడు వీరుడ్లా పోరాడుతున్నావు. ఎవరి కోసం ఈ నాటకం? ఎందుకు ఈ మార్పు? మీ అమ్మ చెల్లి కోసమా, లేక నీ కోసమా? నన్ను అడిగితే ఇక నువ్వు ఎవరిని నమ్మద్దు శంభు. మీ మీద ప్రేమ చూపించే వాళ్ళకి ద్రోహం చేయొద్దు. ఆప్యాయత చూపించే వాళ్ళని మోసం చేయొద్దు. ఇంటికి తిరిగి వెళ్ళు శంభు. మీ అమ్మకి, నీ చెల్లెలకి నువ్వు తప్పకుండా కావాలి. నాకు నువ్వు కావాలి. ఆ పాత శంభు కావాలి. బామ్మా, కాయగూరలన్నీ తరగండి. ఆ వేలంటే తనకి చాలా ఇష్టం. అమ్మా, ఈరోజు స్ట్రైక్ అని పేపర్లో రాశారు. అయినా క్లాస్ మానకూడదు. వెళ్ళడంలో ఏమిటి కష్టం? బస్లో ఒక్కదాన్ని వెళ్ళాలి. నువ్వు రా. నువ్వు వెళ్ళరమ్మా, నేను తర్వాత వస్తాను. అవును, తను నీతో ఏం చెప్పింది? ఎవరమ్మా? అపర్ణే. శంభు నేను తీసుకొస్తానని చెప్పింది. అయితే నువ్వెళ్ళిరా. అమ్మా, నువ్వు రామ్మా. నేను వాణ్ణి తిట్టాను. వాడెందుకు ఆ విధంగా ప్రవర్తించాలి? నాకు తెలుసు. వాడిక్కడి నుంచి వెళ్ళాక కడుపు నిండా భోంచేసుండడు. నువ్వు ఏడోడు మొదలు పెట్టావా? నేను వెళ్ళొస్తాను. నేనొకటి అడుగుతాను, నిజం చెప్తావా? ఏమిటే? ఆ అన్నయ్య మీద చూపించే ప్రేమ కొంచెమైనా నా మీద చూపిస్తున్నావా? శాంతి, మాటలాపి ముందు వెళ్ళిరా. నీ ముద్దుల కూతురు, నేనే వెళ్ళొస్తాను. శంభు, ఇదిగో వస్తున్నాను. ఇంకా రెడీ అవ్వలేదా? ఆ, మీ ఇంటికే కదా వెళ్తున్నావు, త్వరగా రా. చాలా స్మార్ట్ గా ఉన్నావు. థ్యాంక్ యూ. 10 గంటల లోపు నిన్ను తీసుకొస్తానని నేను మాట ఇచ్చాను. త్వరగా రా. ఏ ఆగు, ఒక చిన్న డౌట్. తల్లి కొడుకు దగ్గరైపోతే నన్ను మర్చిపోతారా?
అలా జరగదని నేను ఖచ్చితంగా చెప్పలేను. అలా ఏదైనా అనుకుంటే జరగదు. నేను శంభుని వదిలిపెడితే కదా. ఏమ్మా ఇక్కడేం చేస్తున్నావు? అది నేను ఇతన్ని ఇవాళ క్లాస్ లేదు, స్ట్రైక్ కదా. ఆ, రై అమ్మాయిని ఇంట్లో డ్రాప్ చేయి, వెళ్ళు. నువ్వు బండెక్కు. ఇవాళ నువ్వు కాలేజీకి వెళ్ళదా? లేదు. అయితే విషయం ఏది నీకు తెలియదు. ఈ రాష్ట్రంలో ఇంతవరకు చూడని విద్యార్థుల ఉద్యమాన్ని నువ్వు చూడబోతున్నావు. గుంటూరు, విజయవాడలో విద్యార్థుల ధర్నాను ఆపడానికి పోలీసులు లాఠీచార్జీ చేశారు. 20 మంది విద్యార్థులు హాస్పిటల్ పాలయ్యారు. చివరికి చదువును కూడా వ్యాపారం చేసేశారు. తీసుకున్న అప్పు తీర్చలేక రైతులు ఆత్మహత్య చేసుకున్నట్టుగా చదువు కోసం తీసుకున్న అప్పుని తీర్చలేక ఆత్మహత్య చేసుకుంటున్నారు విద్యార్థులు. విద్యార్థుల ఉద్యమాన్ని ఆపడానికి లాఠీచార్జ్ చేస్తే మనం దాన్ని ఖండించాలి. ఈ పోరాటం కోసం రక్తం చిందిస్తున్న విద్యార్థులకి మనం అండగా ఉండాలి. ఈ విషయంలో నువ్వు నాకు సపోర్ట్గా ఉండాలి. ఏంటి శంభు, ఏదో ఆలోచిస్తున్నావు? అది నేను అమ్మని చూడడానికి ఇంటికి వెళ్ళాలి, ఎదురు చూస్తూ ఉంటుంది. ఓ నిజమే కదా. ఒకే సమయంలో 2 పనులు మనకు వస్తే అందులో ఏది ముఖ్యమో అదే చేయాలి. ఒక మనిషికి ప్రేమానురాగాల కంటే బాధ్యతే ముఖ్యం. ఎవరికి ద్రోహం చేయకుండా ఉంటే అదే అహింస. కానీ ఆ అహింస వల్ల ఎవరికీ లాభం లేదు. మనం చేసే ప్రతి పని కూడా మిగతా వాళ్ళకు ఉపయోగపడాలి. ఇప్పుడు ఏం చేయాలనేది నువ్వే నిర్ణయించాలి. రే, ఏంట్రా ప్రాబ్లం? పోలీసులు విద్యార్థుల మీద లాఠీ చార్జ్ చేసి చితకబాతున్నారా? అలాగా? అవునరా. వాళ్ళు చేసిన దాన్ని ప్రతీకారం తీర్చుకోవాలి. రండ్రా. పోలీస్ జులుం నశించాలి. పోలీస్ జులుం నశించాలి. వరుణ్ సినిమాలో హీరోలో ఉన్నారంటావా? మీ కాలేజ్ కొత్త ప్రొఫెసర్ ఎలా ఉన్నారే? మంచివారేనా? పోలీస్ జులుం నశించాలి. పోలీస్ జులుం నశించాలి. వాళ్ళు చేసిన దాన్ని ప్రతీకారం తీర్చుకోవాలి. కొట్టండి. ఇందులో ఏదో రాజకీయం ఉంది, అందుకే ఇలా జరిగింది. లేదంటే ఎంత మంచివాడికి ఇలా జరుగుతుందా? అయితే స్వామి, ఇక మేము వెళ్ళొస్తాం. మీరు శంభుని కలిస్తే నేను అడిగానని చెప్పండి. సరేనండి. మేము వెళ్ళొస్తామండి. ఆ, నమస్కారం. నమస్తే. ఇలాంటి ఉద్రిక్త వాతావరణంలో మీరు ఇక్కడికి రావడానికి కారణం ఏంటి సార్? ఈ ఇల్లు నా సొంత ఇల్లు లాంటిది. ఎప్పుడు కావాలన్నా నాకు ఇక్కడికి వచ్చే స్వాతంత్ర్యం ఉంది. నిజం చెప్పాలంటే ఆయనే నా రాజకీయ గురువు. నేనెప్పుడు నా పార్టీని విమర్శించలేదు. ఒక సామాన్య కార్యకర్తగా నా మనసాక్షి ఏం చెప్పిందో అదే చేశాను. మీరు రాజీనామా చేయాలని అపోజిషన్ పార్టీ వాళ్ళు అంటున్నారు. మీరు దాని గురించి ఏమంటారు? ఇదేమంత పెద్ద విషయం కాదండి.
చూడండి, ఏ విషయానికి ఆయన ఏలు పెట్టి గెలకుండా ఉన్నాడు. నేరస్తుల గురించి ఏమైనా తెలిసిందా? ఆ విషయం ఎంక్వైరీ జరుగుతానే ఉండదే. నేరస్తుల విషయం పోలీసులకు తెలిసిందే. మీ పార్టీ వాళ్ళకి ఈ స్పిరిట్ కుంభకోణం వాళ్ళకి ఏమైనా సంబంధం ఉందా? కేసు ఇప్పుడు కోర్టులో జరుగుతా ఉన్నదే. తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా శిక్ష అనుభవించాల్సిందే. సార్ ఒక నిమిషం, ఒక ప్రశ్న. సార్ మిమ్మల్ని అడిగేది సార్. మా అన్న ఆది కేసులు మంత్రిగా ఉండడం మాకు బలం. తెలుగు ప్రజలందరూ మాతోనే ఉన్నారండి. మేము చేసిన మంచి పనుల వల్ల ప్రతిపక్షాలు ఏ నింద వేసినా మాకేం భయం లేదండి. ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే మా పార్టీని ఎవరూ విడగొట్టలేరు. పార్టీ మీటింగ్ ఉంది, మళ్ళీ కలుద్దాం. చిన్న పిల్లకాయల్నే ఎవరు పట్టించుకోకపోతే ఏడుస్తారు. అట్నే మనం కూడా ఏదో ఒక స్టేట్మెంట్ ఇవ్వకపోతే జనం బాధపడతారు. ప్రవీణ్ చెప్పింది కరెక్టే కదా. ఈ మధ్యకాలంలో స్ట్రైకులు, బంద్లు అవి ఇవి జరగడం వల్ల మన పార్టీకి కొంత చెడ్డ పేరే వచ్చింది. మన పార్టీ చరిత్రలోనే బస్సుని తగలబెట్టిన సంఘటనే తీరని కలంకము. ఆ రోజు విద్యార్థుల పోరాటానికి మద్దతునిచ్చిందే ఇదిగో ఎదురుగా ఉన్నాడే ఈయన. ఈ విషయాలన్నీ గతంలోనే మాట్లాడి మనం సాల్వ్ చేసుకున్నాం. ఆ కారణం చూపే కదండి మనం వాడిని పార్టీ నుంచి బయటికి వెళ్ళగొట్టాం. రాష్ట్రంలో ఉండే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వల్ల ప్రజలకు ఎంతో అసౌకర్యం కలుగుతోంది. ఈ స్పిరిట్ కుంభకోణం కేసులో నేను చెప్పాల్సింది ఆ రోజే చెప్పాను. జడ్జి హత్య కేసులో నేరస్తుని పట్టుకోవడానికి అన్ని విధాలా ప్రయత్నిస్తా ఉన్నారు. మీరెవరినో కాపాడడానికి ఎలా మాట్లాడుతున్నారండి? నువ్వు మయ్యా ఈ మధ్య నీకు నోరు ఎక్కువైపోయినాదే. కనీసం ఏక నుంచైనా మనం ఎలాంటి స్టేట్మెంట్లు ఇవ్వకుండా ఉండడం మంచిది. నా పదవికి రాజీనామా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఆత్మాభిమానం ఉన్న ఒక పార్టీ కార్యకర్తగా చెప్తా ఉన్నాను. ఈ పార్టీ కోసం నేను నా ప్రాణాలైనా ఇస్తాను. నన్ను క్షమించాలి గురువు. ఫస్ట్ లవ్ అనేది గొప్ప అనుభూతి, కానీ అదే ఫస్ట్ లవ్ నీ లైఫ్ మీద ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేసిందో నువ్వు తెలుసుకోలేకపోయావు. సోము, మన లైఫ్లో మనకు కావాల్సింది దొరికినప్పుడు మనం దేంతో దాంతో అడ్జస్ట్ అయిపోతాం. చాందిని లేకుండా బతకాలని నీ డిసిషన్లో ప్రతిరోజు ప్రతి క్షణం అడ్జస్ట్మెంటే. నువ్వు అన్సాటిస్ఫాక్షన్ అంటున్నావు చూడు, అది అడ్జస్ట్మెంట్ నుంచి వచ్చింది. మన లైఫ్లో కోల్పోయిన ప్రతి విషయానికి ఆల్టర్నేట్ ఉంటుంది.